ఆయన పని చేస్తుంటే జీతం ఇస్తాడు. అది ఆడ మనము చాలా మంది మాకేలేదు అంటారు. 2 బిల్డింగ్లు, ఏ క్లాస్ బిల్డింగ్లు ఇచ్చాడు బరోడా బ్యాంక్, 3 ఆటోలు ఇచ్చాడు కమ్మగా. అడుక్కోకుండా చేస్తాడు. అసలు పిచ్చి వస్తేనే దేవుడు. అది అసలు అడుక్కోలేడు. చాలా మంది మాకేమీ లేదు అంటారు. నువ్వు దేవుడు పని చేసి దేవుడికి ఇస్తే నీకు ఇస్తాడు. ఎంతైనా లక్షలు ఇస్తాడు, కోట్ల రూపాయలు ఇస్తాడు. ఇచ్చింది బ్యాంకులో పెట్టుకొని తీరిపోతుంటే ఎంత ఇస్తాడు? ఇంకా ఇచ్చా బ్యాంకులో పెంచా, ఆ డిపాజిట్లో పెట్టిపోయింది. ఇప్పుడు ఎంత ఊళ్ళో ఎట్లా చూస్తున్నారో అందరూ చచ్చిపోతున్నారు. ఎక్కువ దెయ్యాలు కూడా జబ్బులు ఎక్కువ పెట్టినాయి దెయ్యాలు. అది రహస్యం. ఇప్పుడు ఆయన రాకడికి ఏం చేస్తున్నాడంటే ఈ సైతాన్ గాడు వచ్చేసి ఈ నమ్మరోడ్ మీద అటాక్ చేసేస్తున్నాడు. నమ్మరోడ్ కూడా పట్టుకుంటున్నాడు. అందుకనే డాక్టర్లకి ఆ జబ్బులు అర్థం కావట్లా. రక్త పరీక్ష చేసిన ఆ పరీక్షలు, ఈ పరీక్షలు లక్షలు గ్యాస్ డబ్బులు కూడా కోత పడిపోతుంది. 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకుంటున్నారు. కానీ 10 పైసలు ఖర్చు లేదు వేసే దగ్గర. ఏ పేషెంట్ అయినా ఎవరికైనా సరే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తప్పు ఒప్పి, నీ పాపాన్ని ఒప్పి ఆ పేషెంట్ని కరెక్ట్గా నువ్వు రిలీజ్ అవుతావు. నేను చూశాను ఇదంతా. ఆయన నిజం యేసుప్రభు నిజమైన దేవుడు అనేది చదువు అక్కల ఎన్నో రకాలుగా తిరగేయక్కల. బైబిల్ కూడా మనిషి పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో చచ్చిపోతున్నాడు, పాపంలో మరణిస్తున్నాడు. కానీ పాపం లేకుండా యేసు పుట్టాడు. అది గొప్పతనం దేవుడు. నువ్వు కూడా 2 రాజులు వస్తాడంటే ఎంత పాపం ఎక్కడుందో, మరణం ఎక్కడుంది, పుట్టువలే రాలిపోతున్నారు జనం. ఇంకా నమ్మరోడు కోసం కూడా ఇంకా హెచ్చరిస్తున్నాడు దేవుడు. అది మాకేం పని ఇదంతా. మా జీవితాల గురించి చాలా మంది చెప్తుంటారు అక్కడక్కడ మైకుల్లో. మాకేం చేశాడు, ఈ చేశాడు అంటారు. వాపరు చేయకుండా నేను ఎక్కడైనా సంపాదిస్తా. 44 ఏళ్ళ నుంచి చెప్తున్నా. మాకు అది చేశాడు, ఇది చేశాడు అంటారు. ఏమి చేశాడు, ఎంత చేశాడు, ఏమి కార్యాలు, ఏమి చేశాడు, వాపరం చేపట్టాడు వేసే. నువ్వు సిగ్గుపడితేట, నువ్వు భయపడితేట, ధైర్యం నడుపుతుంది వేసేనే. అయ్యా మా బిడ్డలు అనాథలు అవుతున్నారు, మాకు ఉద్యోగాలు కావాలా, మాకు బిల్డింగ్లు కావాలా, మాకు ఏసీలు కావాలా ప్రభా, అన్నీ అడుగుతున్నావు. నీకు ఇస్తున్నాడు వేసే. నువ్వు ఎప్పుడు చెప్పావు 10 మందిలో? అది చెప్పడానికే నీకు చేసేది. ఇతరులు కూడా నమ్ముతారు, ఇతరులు కూడా కొన్ని ఆత్మలు చెప్తాయి అంట. కొన్ని సాక్ష్యాలు చెప్తే కొన్ని ఆత్మలు చెప్తాయి దేవుడు వైపు. చూసావా చిన్నజాలయ 50 రూపాయలు చదువు లేదు, 3 పూటలు తాగేవాడు, రోడ్డు మీద పడ్డాడు, 10 చచ్చిపోయాడు, ఆడిపోయాడు. అలాంటి వ్యక్తిని బాధ చేసాడు ఏసయ్య. నా మరణం ఒక్క ఏసయ్య చేతుల్లోనే ఉంది. నా మరణం దేవుడు చేతుల్లోనే ఉంది. అంతే. ఆలోచన మారుస్తాడు, మనసు మారుస్తాడు, నడక మారుస్తాడు, చూపు మారుస్తాడు. నిన్ను ఆయన పిలుచుకుంటాడు వేసే. అమ్మాయి పేటెంట్ ఏం లేదంటే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మడం వాడికి శిక్ష. చచ్చిపోతాం, నిద్రపోతాం, అది ఎదురేసే చెప్తాడు. నమ్మకం ఉండాలి. నమ్మకం ఎవరికైతే లేదంటే ఈ డబ్బు, అహంకారం, గర్వం, వ్యసనం, కోపం, అసూయ ఉన్న దగ్గర పరిశుద్ధాత్మ ఉండదు. అంతే. ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ ఉండేది ఎవరి దగ్గర అంటే ప్రేమ, జాలి, దయ, మన తన ఈ ప్రేమ ఉన్న దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ అంటే ఏంది? కాపురే పాస్టర్ గారు అతను ప్రార్థన చేస్తే ఆయన గారికి పరిశుద్ధాత్మ వస్తుంది, నీ గారు దెయ్యమే వెళ్ళిపోతుంది. అంతే. మరి ఈ దెయ్యాలను చూసావు, శక్తులు చూసావు, శాతపట్లు చూసావు, అన్నీ చూసావు. ఏ శుక్రం ముందు, శాపకుల ముందు ఏది కూడా లేదు. మరి లేకపోతే మాకేం పని? ఒక 10 కోట్లు కావాలంటే రావు డబ్బులు. ఏం చేసుకుంటా డబ్బులు? నెమ్మతోడు 10 కోట్లు వస్తే ప్రేమ ఉండదు, జాలి ఉండదు. రేపు కూడా కుక్కరాసిన భయమే, ఆ డబ్బే వేస్తూ ఉంటే జీపులు వచ్చిన భయం సంపాదిస్తుంది. ఆటో కింద ఆటో రాకుండా ఉండాలంటే, మనిషికి మెంటల్ రాకుండా ఉండాలంటే ఈ కాలం ఇప్పుడు ప్రభు రాకడికి మెంటల్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మెంటల్ జ్ఞాపక శక్తికి తగ్గించేస్తుంది రైతం. ఇవన్నీ మీ దగ్గర కరెక్ట్గా కంట్రోల్లో ఉన్నాయంటే ప్రభు పని చేయాలి. అంతే. అనేకులకి, అమాయకులకి దేవుడు సువార్త లేనివాడికి సువార్త అందియాలి. వెళ్ళేవాడికి మీరు సేవ అందియాలి. లేకపోతే మాకే పని. 20 నిమిషాలు తెచ్చాడు వాళ్ళ బండి మీద. సమయం అయ్యగారి గురించి ప్రార్థన చేశాను. ఇది ప్రభుత్వం లేదా సాక్ష్యం అంటే? అది సాక్ష్యం అంటే ఏదో వచ్చాడు, రాసుకున్నాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఈ కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి. 56 మంది ఎవరు చచ్చిపోయాం వాళ్ళు. ఒక్కడ పక్క తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తాగేవాళ్ళు, కిరాయి మంటలు చేసేవాళ్ళు, దొంగలు, తుపాకులు తయారు చేసేవాళ్ళు, బాంబులు తయారు చేసేవాళ్ళు ఒక్కడు కూడా చేసి మీదికి లేదు.
54 మొన్న ఈ మధ్య 10 నాడు ఒకడు చచ్చిపోయాడు. నేను వేరే రకంగా అట్లా అతను కూడా మారిపోయి టోపీ పెట్టాడు. టోపీ రక్షించలా, ఏమి రక్షించలా. పాపాన్ని ఒప్పుకుంటే ఏసై నియమిస్తాడు. కానీ ఈ లోకంలో ఎవడో లేడు. ఈ మానవుడు తయారు చేసిన దేవుడు ఉన్నాడు లోకం మీద అంతే. మానవుడు తయారు చేసిన దేవుడు ఉన్నాడు అంతే. కానీ మనల్ని తయారు చేసిన దేవుడు ఏసై, అది వాడిని రక్షించలా. వాడి పాపం వాడు పట్టుకుని వాడు కూడా తీసుకుని వెళ్ళిపోయింది. నేను విమర్శించడం కాదు, వేరే అర్థం కాదు. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు, పాపాన్ని క్షమించే దేవుడు, మనిషిని బండ మీద నిలబెట్టే దేవుడు, ఆకలి తీర్చే దేవుడు. ఇంకా 3 మాటలు అయిపోయింది చెప్పాల్సింది. 1 పాయింట్ 2013 స్నేహితం మా కూతురు చంపేశాడు మానుడు. రేపు వాడు వేరే స్త్రీని పెట్టుకొని గొంతు తీసుకాడు. ఇలాగే చదువు రోజు ఆ రోజు వారి నుంచి అనలేదు. మా కొడుకులు అంటారు అల్లుడు చంపా తప్ప, నువ్వు కూడా రవడేరు పా చంపా తప్ప అంటారు. వాళ్ళు 25 మంది వచ్చారు కదా. ఎట్టొద్దు మళ్ళీ అనాథలు అవుతారు, మళ్ళీ నీకు అవమానం వస్తుంది, నాకు అవమానం వస్తుంది. ప్రార్థన చేసి నీ అనుమానం నీకు అవమానం రావు, నాకు అవమానం నీకు కాపాడమన్నా. మా వాడికి ఒక 10 ఏళ్ళు అయితే పెళ్లికాయలు లేరు వాడికి. నా కూతురు చచ్చిపోయినాక 2 అమ్మాయిలు ఇచ్చాడు దేవుడు. ఊరు పెట్టాడు, ఇచ్చాడు. ఈ మధ్య మా వారికి 2 కిట్టెలు పని అనవసరాలు చూపిస్తే 5 లక్షలు పెట్టాడు. ఈ మందే ఇంకేం పనివాడిని అనగాక అయిపోయింది నా టైం. ఇంకేసు ప్రభుని అనగాక ఇంకేం అనగాక యేసు ప్రభుని గురించి అనగాక మా పనివే యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈ కిడ్నీ 2 చచ్చిపోయినా లేదు, నువ్వు చచ్చిపోతాను అంటావు రేపు ఆ డాక్టర్ చెప్పాడు కాబట్టి అన్నా. నిధి మీద పోయి ఏం విషయం లేదు నా భార్య గురించే. ప్రభా నువ్వు నిజమైన దేవుడు, నీకు అసాధ్యమైన ప్రభా, ఏది కిడ్నీ నీ మీద నా భార్య ఇది చేస్తుంది ప్రభా, నువ్వు నిజమైన దేవుడు కాదని తెలిసా అని చెప్పి గట్టిగా నీ కాళ్ళు పట్టుకుంటానే బతికించమని అడిగితే తెల్లగా అనబడుతుంది. సంతోషం, నా భార్య కాపాడాడు. నా భార్య ఉంటే నాకు ఎంత సంతోషం ఎదురా. వేరే స్త్రీ మీద ఆశ లేకుండా అది సైతాన్ గారు ఏం చేస్తున్నాడంటే ఒక భార్య ఇంకో స్త్రీ మీద ఆశ చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పోగొట్టాడు లేదు ఖాళీ డబ్బు. ఆ పాపాలు చేసి ఆ దుర్మార్గాలు చేస్తే నువ్వు ఫోన్ చేస్తే ఎత్తడు అంతే. నువ్వు మొదలుపెట్టినా ఎత్తడు, ఏమి చేసినా కూడా ఎత్తడు. నువ్వు పాపం లేకుండా గట్టిగా ఆయన పాదాలు పెట్టుకొని నువ్వు నాకు చెయ్యాలని అంటే కరెక్ట్గా చేస్తాడంటే మాట్లాడతాడు ఫోన్. చాలా గొప్పవాడు. ఈ రాకడికి ఈయన పంపించాడు దేవుడు. ఎవరికి ప్రజలకు చెప్పాడు. ఎందుకంటే బైబుల్ అంటుంది చూసి నమ్మిన వారికంటే చూడదని నమ్మిన వాళ్ళు ధన్యులు. ఎన్నిక లేదు ఎన్నుకున్నాడు, ఎన్నిక లేదు. తీసేసిన రాయ తలకి 3 రాయి. చూసావా ఎలాంటి దేవుడు. చాలా మంది నమ్మటంలా యేసు ప్రభు అనే బాధ. వీళ్ళకి ఏమీ లేనప్పుడు ఫస్ట్ పూర్ణులు ఇచ్చారు, వీళ్ళకి ఆస్తులు ఇచ్చాడు, చదువు ఇచ్చారు. వీళ్ళకి ఈరోజు కలెక్టర్లు ఏం చేశాను, డీజీపీలు ఇల్లేను, క్రైస్తవులను, ఐజీలు ఇల్లేను, కలెక్టర్ ఇల్లేను, ఎంఆర్ఓ ఇల్లేను, ఏదైనా ఉన్నతాన్ని ఇచ్చినా కూడా నన్ను ఇంకా చూపించలేదు, నన్ను చూపించలేదు. ఇది ఒక క్రైస్తవులకు ఉద్యోగాలు చేస్తుంటే 10 లక్షలు 50 లక్షలు కూడా నన్ను కూడా ఇస్తున్నారు దేవుడు. మరి ఇవన్నీ అధికారాలు ఏడొచ్చినాయి, హాస్టల్స్ ఏడొచ్చినాయి, మనకేమున్నాయి? ఏమీ లేవు. ఒక ఫ్యామిలీస్ ఓకే. అలాగే ఈరోజు కలెక్టర్లు ఎంతమంది ఉన్నారు, డీజీపీలు ఎంతమంది ఉన్నారు, ఐజీలు ఎంతమంది ఉన్నారు, ఎస్పీలు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు తెలుసా? నాకు తెలుసు. మంచి స్థలంలో ఉన్నారు క్రైస్తవులు. కాకపోతే ఏంటంటే నిజమైన దేవుడు మనం నమ్మాం కాబట్టి ఆయన ఇస్తున్నాడు అంతే. నువ్వేడ ప్యాస్ అయ్యా, నువ్వు ప్యాస్ అవ్వదా ఏసయ్యే ప్యాస్ చేస్తాడు అంతే. మా మనవాళ్ళకి ఈ మధ్య చెప్పారు, బీటెక్ చదివితే మా మనవాళ్ళు కూతురు బిడ్డ తల్లి లేదు ప్రభా ఉద్యోగి అంటే బెంగళూరులో ఇచ్చాడు. పోయిన నెల 13వ తారీఖు జాయిన్ అయింది. సంవత్సరానికి 5 లక్షలు అంట. సంవత్సరానికి 5 లక్షలు. అనాథంగా ఉంటాడు. ఆయన పని చేయాలి, నీ డబ్బు కూడా ఆయన పని చేయాలి. నీ డబ్బు ఆడేస్తే ఆ సేవ చేస్తుంది, ఆ మైకులు పెడుతుంది, ఆ పేపర్ రాస్తుంది, ఆ మీటింగ్ పెడుతుంది. ఆ మీటింగ్లో వచ్చిన ప్రజలు భోంచేసిపోతారు. అబ్బా నేను అక్కడ చేశా, ఎక్కడికైనా పోయిన డబ్బులు ఇచ్చి మైకులు కొనిచ్చి అవి కొనిచ్చి ఈ కొనిచ్చి ఈ కొనిచ్చి ఇష్టం వచ్చినట్టుగా చేశాం. ఈరోజు బలపడ్డాలంటే దేవుళ్ళు. ఈరోజు నాకు మంచి జ్ఞాపక శక్తి జ్ఞానం పవన్ ఇచ్చాడంటే 64 వయసు. 70 పడ్డా, 80లో చెప్పాడు. 80, 44, 64 వయసు.
ఏమి జబ్బులు కూడా లేకుండా చేసి కలిసి జబ్బులు ఉంటే ఎట్ట లేకుండా చేస్తారు. అయితే వదిలే జబ్బు అనేది ఏంటంటే కొద్ది బలహీనత వల్ల, శరీర బలహీనత వల్ల జబ్బులు ముందు వస్తాయి, కొన్ని దెయ్యాలు పెడుతుంది. ఏదో కూడా ప్రార్థన చేసుకుంటే తీసేస్తాడు దేవుడు అంతే. అయితే బట్టి నువ్వు పని చేయాలి. నువ్వు ఏ సుప్రభు పని చేయకుండా రెండో నాకు చేసేవాడికి అడ్డం వస్తే అడ్డం వచ్చినప్పుడు ఒప్పుకొనేసే అడ్డం వచ్చేసి ఒప్పుకోడు అంతే. పంపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు, ఒక పాస్టర్కే తెలుసు. ఇదిగో మనిషి వచ్చాడు, నా సంఘానికి పంపించాడు. ఏమి మాట్లాడుతున్నావు? ఆయన ఒక్కరితోనే మాట్లాడండి దేవుడు. నిజమా? అందరి తెలియదు, వాళ్ళు తెలిస్తే కదా వచ్చింది. వాళ్ళు ఈ మధ్య వచ్చిన వాళ్ళే. ఈ మధ్య ఇంత కుర్రలు వచ్చి ఊరక ఎంఏ దగ్గర బిఏ దగ్గర అని చెప్పి బైబిల్ ఆపుతుంది. ఎక్కడైనా చెప్పాలో జ్ఞానం ఇచ్చాడు, ఇన్నోటి గంట చెప్పాలో తెలివిచ్చాడు, స్పెషల్ గంట అడిగి చెప్పాలో తెలిచాడు, సమాధానం గంట చెప్పాలో చెప్పాడు, ఆరాధన మీటింగ్ గంట చెప్పాలి. ఇవన్నీ ఉన్నాయి. జ్ఞాపకం చేస్తే అనుభవం కావాలి ముందర. సంఘంలో అనుభవం గల వ్యక్తులు కాడకపోతే, జ్ఞానం గల వ్యక్తులు కాడకపోతే మనం కూడా పంపుతాం. అది మరి చాలా మంది ఆడపోతాం, వెళ్ళపోతారు, ఆడుకుంటూ పెడతారు. ఊళ్ళో అంటే ఆడ భోజనం పెడతారు, అలా పెడతాను. ఎందుకు భోజనం? నీ భోజనం ఎందుకు? నీ మనసు మారాలంటే. నువ్వు నరకానికి పోకూడదు అంతే. అలా గట్టి నమ్మకం దేవుడికి. ఏ సుఖం నిజమైన దేవుడు వచ్చేది కరెక్టే. వచ్చేటప్పుడు పుట్టని తెలిపోవాలి, రాలిపోవాలా. వ్యతిరేకంగా మనం దేవుడికి ఉండకూడదు, సేవకులకు ఉండకూడదు, నెమ్మదిగా పనిచేసేవాడికి ఉండకూడదు అంతే. చేయి ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరికన్నా వ్యతిరేకంగా వస్తే ఒంగోలు అంటే వ్యతిరేకంగా పాస్టర్కి అగస్టిన్ గారికి వ్యతిరేకంగా ఉండి ఆ 15 మంది వెళ్ళిపోయి నేను చెప్పేవాడికి, అయ్యా మీరు వచ్చే ఆయనతోటి పోతాను పోయారు. దేవుడు పని చేయాలి. ఏసుకు ఆశ్చర్యం తెలుసా? వాళ్ళు పోవాలి నాకేం లేదు, కానీ దేవుడు పని జరగాలి. అర్థం పోకూడదు. మనం అది కొన్ని ఆత్మలు ఎట్టుడు కానీ యాదవుడు కానీ ఏ కోరస్తుడు వచ్చినా ఎవరైనా సరే ఆదరికి వెల్కమ్, రా కూర్చో, నీకేం కావాలి చెప్పు అంతే. ఆ రోజు పెట్టాడు 2013లో. ఏం భోజనం? వారం నుంచి భోజనం లేదనుకున్నారు. దిగులతో కష్టాలతో ఉన్నా. ఏం భోజనం లేదు, పెసరపప్పు చింతగా పద్ధతితో పెట్టింది అమ్మగారు, పాస్టర్ గారు. నాకు బాగా గుర్తు. ఆకలి తీర్చేది ఎవరండి ఈ రోజున్నా? ఎంత చేయబడికి ఎంత